ఐపీఎల్ 37th మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలిచారు. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌లో ప్రభసిమ్రాన్ సింగ్ 30 పరుగులు, శశాంక్ సింగ్ 31 పరుగులు, జోష్ ఇంగ్లీష్ 29 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలింగ్‌లో కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ వీళ్ళిద్దరూ తలా 2 వికెట్లయితే తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18.5 ఓవర్లకి 3 వికెట్లే నష్టపోయి టార్గెట్ అని రీచ్ అయ్యారు. ఆర్సీబీ బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ 73 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ 61 పరుగులైతే చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్‌లో హర్షదీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, చాహల్ వీళ్ళందరూ తలా వికెట్ అయితే తీస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలిచారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ అందుకున్నాడు. 54 బాల్‌కి 73 పరుగులు చేశాడు. ఈ విజయంతో ఆర్సీబీ టేబుల్‌లో థర్డ్ పొజిషన్ ఉంది. పంజాబ్ కింగ్స్ ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. ఆర్సీబీ ఫస్ట్ 3 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత 5 మ్యాచ్‌లు వరుసగా గెలిచారు. అందువల్లే టేబుల్‌లో థర్డ్ పొజిషన్ ఉంది. ఈసారి ఎలాగైనా ఆర్సీబీ కప్పు కొట్టాలని చెప్పి గట్టిగా అయితే ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ.